వెల్కమ్ టు దక్క న్యూస్. నేను మీ శేఖర్ గౌడ్. రాజస్థాన్ రాష్ట్రంలో గంగాపూర్లో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి మాట్లాడాలని చెప్పి ఈ వీడియో వేస్తున్నా. రాజస్థాన్లో 13 ఏళ్ల ఒక స్కూల్ విద్యార్థిని పైన 30 మంది మానవ మృగాలు అత్యాచారం చేయడం జరిగింది. ఈ వార్త గురించి మాట్లాడాలంటే ఒక ఆడబిడ్డ తండ్రిగా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అసలు ఎవరిని ఈ సమాజంలో ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో తెలియని సందిగ్ధంలో నిజంగా బాధతోటి మాట్లాడాల్సిన సందర్భం కనిపిస్తూనే ఉన్నది. ఎందుకంటే ఈ సంఘటన దేశంలో ఇది కొత్తది కాదు. ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు దేశంలో చాలా జరిగినాయి. ఈ సంఘటన జరిగిన ఒక వారం రోజుల పాటు అటు ప్రజలు కానీ ఇటు మీడియా కానీ తీవ్ర చర్చను సాగిస్తున్నాయి, తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. అయినా కూడా వాళ్ళకి ఇంత కూడా భయం లేకపోవడానికి కారణం ఏంది? దానికి గల కారణాలు మన చట్టాలేనా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన దేశంలో ఎన్ఆర్సీబీ లెక్కల ప్రకారం సంవత్సరానికి 31,000 పైచిలుకుగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే సగటున 80 నుంచి 100 అత్యాచారాలు జరుగుతున్నాయి లెక్కల ప్రకారం. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వాళ్ళకు 15 నుంచి 30 రోజుల ద్వారా వాళ్ళకు ఉరిశిక్ష పడితే ఎంతో కొంత భయం ఉండి ఇలాంటి సంఘటనలు చేయడానికి చాలామంది భయపడేవాళ్ళు. మరి అలాంటి చట్టాలు మన దగ్గర లేవు, ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. కాబట్టి ఈ మానవ మృగాలకు చెలరేగిపోతున్నాయి. మరి దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన చట్టాల మీద ఉంది. సంఘటనల వివరాల్లోకి వెళ్తే, మరి ఆ 13 ఏళ్ల బాలిక 5 రోజులు నరకయాతన అనుభవించి ఎంత దారుణం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంటికి చేర్చాల్సిన ఆటో డ్రైవరు ఇంటికి తీసుకెళ్లకుండా ఒక హోటల్ నిర్వాహకులకు అమ్మేసిండు. మరి ఆ హోటల్ వాళ్ళు ఏం చేసారు? ఆ హోటల్ కూడా ఇంకో హోటల్ వాళ్ళకి ఇచ్చిండు, ఆ హోటల్ కూడా ఇంకో హోటల్ వాళ్ళకి ఇచ్చి అట్లా 3-4 హోటళ్ళు తరచు తింపుకుంటూ 30 మంది మానవ మృగాలతో అత్యాచారం చేసి ఆ పిల్ల అరుస్తుంటే, కేకలు వేస్తుంటే, బాధపడుతుంటే వాళ్ళు మద్యాన్ని దాగిపించి ఆ అమ్మాయిని స్పృహ కోల్పోయేటట్టు చేసి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం చాలా దారుణం. నిజంగా ఇంత దారుణమైన సంఘటనలు వాళ్ళు మనుషుల, రాక్షసుల? వాళ్లకు ఈ భూమి మీద బతికే హక్కు ఒక్క క్షణం ఉండలేదు. వీలైతే వాళ్ళని రోడ్ల మీద ఎన్కౌంటర్ చేసినా కూడా ఎవ్వరు కూడా వాళ్ళని ఎందుకు చేసినా అడిగేటోళ్ళు కూడా లేరు. కానీ చట్టం ప్రకారం వాళ్ళను 15 రోజుల నుంచి 30 రోజులలో ఆ 30 మందితో పాటు ఆ హోటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉరిశిక్ష చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ మరి స్థానిక పోలీసుల యంత్రాంగం ఏం చేస్తుంది? ఒక అమ్మాయి తప్పిపోయిందని చెప్పి, మిస్సింగ్ అయిందని చెప్పి కేసు పెడితే, అంటే ఒక ఆటో డ్రైవరు యథేచ్ఛగా పోయి ఒక హోటల్లో అమ్ముతున్నారంటే ఈ సంఘటన కొత్త సంఘటన కాదంటే అర్థమవుతుంది అక్కడ. అంటే ఇలాంటి సంఘటనలు తరచుగా అక్కడ జరుగుతున్నాయి. ప్రపంచం దృష్టికి ఇది వచ్చింది కాబట్టి ఇలా మనం అందరం మాట్లాడుకుంటున్నాం. రాని సంఘటనలు ఎన్ని ఉంటాయి? ఇలా ఎంతమంది అమ్మాయిలు బలైపోయి ఉంటారు, ఇంతమంది కూడా బయటకు వచ్చి బాధ చెప్పుకోలేకపోతుంటారు. మరి ఇవన్నీ పోలీసుల కనసాయికలనే జరుగుతాయి కదా. యథేచ్ఛగా హోటల్లా ఇంత స్వేచ్ఛగా వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే కనీసం అక్కడ ఉన్న అధికారులకు ఈ అంశం తెలియదా? అక్కడ ఉన్న పోలీసులకు తెలియదా? అంటే ఎందుకు ఆడ పోలీసులు ఎందుకు అంత నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు? అంటే అక్కడ పోలీసులకు వీళ్ళ నుండి నెల మామూలు వస్తుంటాయి. నిజంగా పోలీసు వ్యవస్థ కరెక్ట్ అక్కడ ఉండుంటే ఇలా సంఘటన జరగకపోవు. అసలు ఆ హోటల్ నిర్వాహకులు ఆ వ్యాపారమే చేయకపోయేటోళ్ళు, అంత ధైర్యం చేయకపోయేటోళ్ళు. వాళ్ళంతా ధైర్యం చేసినట్టు దానికి కారణం ఏంది? మా వెనుక యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం ఉంది కాబట్టి మేము ఇలా చేయగలుగుతున్నాం అని చెప్పి ఆ ధైర్యంగా ఇంత దరిద్రమైన పని చేసిరు వాళ్ళు. మరి ఆ బాధితురాల మాటలు ఒక్కసారి విందాం. ఆ బాధితురాలు ఏం మాట్లాడిందో. मेरे बंदे के बाद सब फंसेंगे, कौन फंसेंगे? पुलिस वाले फंसेंगे, वो लोग सब फंसेंगे। तो पुलिस वालों ने क्या किया है? वो मार डालने में, वो मारना चाहते हैं। क्यों मारना चाहते हैं? वो ना मारना चाहते हैं, नहीं चाहते हैं लड़की जिए। क्यों ऐसा क्या है जो चाहते हैं लड़की जिए ना? बोलो होगा नहीं पता है. అయితే ఈ చిన్నారి మాట్లాడిన మాటలు చూస్తుంటే మీ అందరికి అర్థం కావచ్చు. ఆ చిన్నారి ఏం మాట్లాడుతుంది? ఈ కేసులో పోలీసు వాళ్ళు కూడా ఇరుక్కుంటారు అని చెప్తుంది. ఎందుకు ఇరుక్కుంటారని చెప్పి ఇంకెవరు అడిగితే ఇంట్లో పోలీసు వాళ్ళ పాత్ర కూడా ఉంది, పోలీసు వాళ్ళని చంపదామని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ పాప కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం నిజంగా ఇది. అసలు పోలీస్ వ్యవస్థ కూడా ఎటుపోతుంది? నిజంగా మీ బిడ్డలో మీ భార్యను, మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే మీరు ఇదే విధంగా ట్రీట్ చేస్తారా పోలీసు వాళ్ళు కూడా? మీ పాప అంటే మీ బిడ్డ ఏజే కదా, 13 ఏళ్ళ పాప అంటే మీ కూతురో మీ మన్మరాలో ఈ ఏజే కదా. ఎంత దారుణంగా
13 ఏళ్ల బాలికపై 30 మంది మానవ మృగాలు కలిసి అత్యాచారం చేస్తూ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ అరుస్తుంటే మందు తాగిపించి ఆమెను స్పృహ కోల్పెట్టట్టు చేసి చిత్రహింసలు పెడుతుంటే ఇలాంటి అంశం మీ పోలీసుల దృష్టికి చేస్తే మీరు ఏం చేయాలి వాళ్ళని? వీలైతే నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి. కానీ మీరేం చేశారు? ఈ అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆ అమ్మాయి మాటలోనే చెప్తారు. నిజంగా ఈ వీడియో చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నిజంగా రక్తం ఉడుకుతుంది. ఒక ఆడబిడ్డ తండ్రిగా అసలు ఏంది, మనం ఏం చేయలేమా? మన బిడ్డకి ఇట్లా జరిగితే ఎట్లుంటుంది? అసలు ఒక తండ్రి తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారా? అసలు నిజంగా ఈ విషయం చెప్పాలంటే కూడా నాకు నిజంగా ఏడుపు వస్తుంది. అరే ఏం రా ఇది, ఎంత అన్యాయం ఇది! 30 మంది రా, ఒక 13 ఏళ్ల బాలికపై 30 మంది మానవ మృగాలు. అసలు ఇంత దారుణంగా, అసలు మీకు ఇంత రాక్షసంగా ఎట్లా, ఇంత క్రూరంగా ఎట్లా ఆలోచన వచ్చిందో అసలు మీకు అర్థం కాదు. ఇగో వీళ్ళే మానవ మృగాలు. ఒక్కసారి మీరు అందరు చూడండి వాళ్ళని. ఒక్కొక్కడు ఎత్తున్నారు చూడవాలని. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తే నిజంగా పాప తట్టుకుంటుందా? వాళ్ళు ఎట్లున్నారు ఒక్కొక్కడు చూడవాళ్ళని. ఈ దుర్మార్గులే, ఈ 30 మంది దుర్మార్గులలో 12 మంది ఇప్పటివరకు దొరికినారు. మరి వాళ్ళని పోలీసు వాళ్ళు నడి రోడ్డు మీద కొట్టుకుంటూ పోతురు. కానీ నడి రోడ్డు మీద కొట్టుడు కాదు, వాళ్ళని నడి రోడ్డు మీద నరికి పడేయాలి. వీలైతే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. మీతో శాత కాకుంటే అక్కడ ఉన్న ప్రజలకన్నా అప్పచెప్పురి, ఆ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే మీతో శాతం అయ్యేది ఉంటే మీరు ఆ మిస్సింగ్ అయినా 1 గంట లోపట్నో 2 గంటల లోపట్నో ఆ అమ్మాయిని పట్టుకునేవాళ్ళు. కానీ ఆ విషయం జరగలే. ఎందుకంటే ఆ పాప వాంగ్మూలంలో చెప్పింది. పోలీసుల పాత్ర కూడా ఉంది, పోలీసులు నన్ను చంపేయాలనే ప్రయత్నం కూడా చేశారని చెప్పి ఆ పాప నోటి నుండి వచ్చిన మాటలు కూడా మీరు విన్నారు. మరి వీళ్ళు ఎంత రాక్షసంగా, ఇంత క్రూరంగా, ఒక్కొక్కడు అడ్డగాడిదలక దున్నపోతులక బలుసురు. 13 ఏళ్ల చిన్నారి పైన అత్యాచారం చేస్తుంటే ఆ పాప ఎంత విలవిల్లాడిపోయి ఉంటుంది. ఈ నా కొడుకులను కొట్టడం కాదు, బ్లేడ్లతో ఎక్కడిక్కడ కోసేయాలి కదా. వీలైతే అంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేయాలి, మామూలుగా కూడా కాదు. చేస్తేనే సభ్య సమాజంలో ఇలాంటి దుర్మార్గులు ఎవరు ఉంటే వాళ్ళ ఆలోచన తీరు చేంజ్ అవుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వార్తలు ఎప్పటికప్పుడు మీకు అందించాలంటే, ఇలాంటి వార్తలు మీకు రావాలంటే మా ఛానల్ని ప్రోత్సహించండి.